అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపుల వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసులో నేడు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్వహించనున్న విచారణ అత్యంత కీలకం కానుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి మారిన దానం నాగేందర్ పై దాఖలైన అనర్హత పిటిషన్ పై స్పీకర్ నేడు విచారణ చేపట్టనున్నారు. తొలుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్ పై, మధ్యాహ్నం బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి పిటిషన్ పై విచారణ జరగనుంది. నిబంధనల ప్రకారం ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలోకి మారడం అనర్హత వేటుకు దారితీస్తుందని బీఆర్ఎస్, బీజేపీ వాదిస్తున్నాయి. ఈ మేరకు ఆధారాలతో కూడిన పిటిషన్లను స్పీకర్ కు అందజేశారు. ఈ నోటీసులపై దానం నాగేందర్ ఇప్పటికీ స్పందిస్తూ తాను ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నానని పేర్కొంటూ కౌంటర్ దాఖలు చేశారు. సాంకేతికంగా తాను పార్టీ మారలేదని ఆయన తన వాదనతో సమర్థించుకుంటున్నారు. ఇక నేటి విచారణలో దానం నాగేందర్ తరపు న్యాయవాదులు ఫిర్యాదుదారులైన పాడి కౌశిక్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డిలను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. ఫిర్యాదులోని అంశాలను సవాల్ చేస్తూ దానం తరపు న్యాయవాదులు వాదనలు వినిపించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అసెంబ్లీ ప్రాంగణం నుంచి లైవ్ లో అందిస్తారు. వంశీ, స్పందన కొద్దిసేపటి క్రితమే స్పీకర్ కార్యాలయంలో, అసెంబ్లీలో అటు స్పీకర్ కార్యాలయంలో దానం నాగేందర్ విచారణ ప్రారంభమైందని కూడా చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ నుంచి పాడి కౌశిక్ రెడ్డి ఈ పిటిషన్ని దాఖలు చేసినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. పాడికి ఏదైతే దానం నాగేందర్ని అనర్హతగా డిస్క్వాలిఫికేషన్ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి పాడి కౌశిక్ రెడ్డి ఈ ఏదైతే పిటిషన్ దాఖలు చేస్తారో ప్రజెంట్ విచారణ అనేది కొనసాగుతూ ఉంది. అటు బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి అటు పాడి కౌశిక్ రెడ్డితో పాటుగా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి అడ్వకేట్స్ కూడా రావడం జరిగింది. మరోపక్క దానం నాగేందర్ తరఫు నుంచి కేవలం అడ్వకేట్స్ మాత్రమే రావడం జరిగింది. ప్రజెంట్ ఇరు వర్గాల మధ్య మాత్రం వాదోపవాదనలు జరుగుతూ ఉన్నాయి. చాలా కులంకషంగా స్పీకర్ కూడా ఈ అంశానికి సంబంధించి వాదనలు వింటున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. గత ఏదైతే దాదాపుగా 18 నెలల నుంచి కూడా ఈ కేసు అనేది విచారణ కొనసాగుతున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికే స్పీకర్కి కూడా అటు సుప్రీంకోర్టు 2 దఫాలుగా అవకాశాలు కల్పించినటువంటి సందర్భం కూడా మనకు తెలిసిందే. ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో స్పీకర్ మాత్రం ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి మాత్రం ఏర్పడింది. ప్రజెంట్ ఏదైతే మొత్తం 10 అనర్హత పిటిషన్లు ఉండగా అందులో 7గురికి క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే మిగతా 3లో ప్రజెంట్ కడియం శ్రీహరి కావచ్చు, సంజయ్ కావచ్చు, దాంతోపాటుగా దానం నాగేందర్, ప్రజెంట్ దానం నాగేందర్కి సంబంధించినటువంటి పిటిషన్ ఉంది. వీరు 3కి సంబంధించిన పిటిషన్ కూడా విచారణ జరగబోతా ఉంది త్వరలోనే. ప్రజెంట్ దానం నాగేందర్ విచారణ అనేది కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో దానం నాగేందర్ కూడా మొన్న ఏదైతే స్పీకర్కి ఒక లేఖ కూడా రాయడం జరిగింది. తనను అటు బీఆర్ఎస్ పార్టీ ఇంకా సస్పెండ్ చేయలేదని, దానికి సంబంధించిన అంశం మీద నాకు సరైన క్లారిటీ లేదంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను అంటూ కూడా ఆయన ఆ లేఖలో పేర్కొన్నటువంటి సందర్భం కూడా మనకు తెలిసిందే. దాంతోపాటుగా ఈరోజు స్పీకర్కి సంబంధించి ఎలా ఉండబోతుంది, వాదనలు, తీర్పు ఎప్పుడు ఇవ్వబోతున్నారు అనేది కూడా ఒకంత ఆసక్తి నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కాంగ్రెస్ బీఫామ్ తోటి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేశారు కాబట్టి ఖచ్చితంగా రుజువులు ఉన్నటువంటి నేపథ్యంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని కూడా వేచి చూడాలి. మరోపక్క దానం నాగేందర్ మాత్రం లేక మరో విధంగా ఉంది, దానికి సంబంధించిన విరుద్ధంగా ఉన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. కాసేపటి క్రితమే పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ కూడా దానం నాగేందర్ పార్టీ మారారు, దానికి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి,
ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా కలిసి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ తీసుకొని ఎంపీగా పోటీ చేశారు, ఓడిపోయారు. వారికి ఎన్ని ఓట్లు వచ్చాయి అనే అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇతర ఆధారాలను కావచ్చు తాము స్పీకర్కి అందజేస్తామంటూ కూడా ఆయన తెలియజేయడం జరిగింది. ఆయన ఖచ్చితంగా పార్టీ మారారు అనడానికి ఇంతకంటే ఉదాహరణ ఏముంటుందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. తదుపరి మరోపక్క దానం నాగేందర్ వర్షం చూస్తే మాత్రం స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి ఉంటాను, ఎన్నికలంటే తమకు భయం లేదని, ఎన్నికలకు వెళ్ళడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే విచారణ 11 గంటలకు ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ప్రజెంట్ విచారణ కొనసాగుతుంది. ఇరు వర్గాల మధ్య మాత్రం వాదనలను కొనసాగుతున్నాయి. అటు ఏదైతే దానం నాగేందర్ నుంచి అడ్వకేట్స్, దాంతోపాటుగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి పాడి కౌశిక్ రెడ్డితో పాటుగా అడ్వకేట్స్ కూడా రావడం జరిగింది. ప్రజెంట్ స్పీకర్ అయితే వాదనలు వింటా ఉన్నారు, క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ప్రజెంట్ పెద్ద రాజకీయ దుమారంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే దానం రాసినటువంటి లేఖ మాత్రం ఒక రకంగా పరస్పర ఆయన మాటలకు ఆయన రాసినటువంటి లేఖకు పరస్పర విరుద్ధంగా ఉన్నాయంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ వ్యాఖ్యానిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఏదైతే వారం రోజుల క్రితం సుప్రీంకోర్టు కేవలం 2 వారాల గడువు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఈ 2 వారాల గడువులో ఈ కేసుకు సంబంధించి మిగతా 3 పైన వంశీ, ఇప్పుడు దానం నాగేందర్ తాను ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నానని చెప్తున్నాడు. సాంకేతికంగా పార్టీ మారలేదని దానం వాదిస్తున్నారు. మరి ఈ వాదనకు సంబంధించి న్యాయపరంగా ఎలా ముందుకెళ్లబోతున్నారు? గతంలో ఇలాంటి కేసులు స్పీకర్లు ఎలాంటి తీర్పులు ఇచ్చారు? గతంలో ఏదైతే ఇతర రాష్ట్రాల్లో చూస్తే మాత్రం స్పీకర్ ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కొన్ని చోట్ల మాత్రం నేరుగా సుప్రీంకోర్టే అక్కడ ఉన్నటువంటి హైకోర్టులు కావచ్చు, సుప్రీంకోర్టులు కూడా ఇన్వాల్వ్ అయ్యి సస్పెండ్ చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. ఖచ్చితంగా దానం నాగేందర్ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దానం నాగేందర్ తాను సాంకేతికంగా పార్టీ మారలేదని చెప్తున్నా కూడా స్పష్టమైనటువంటి ఆధారం ఏదైతే ఎంపీ ఎలక్షన్స్లో ఆయన కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తోటి పోటీ చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన పైన ఏదో ఒక చర్య తీసుకోవాల్సిన అవసరం మాత్రం ఉంది. దానం నాగేందర్ కూడా ఇండైరెక్ట్గా గతంలో ఏదైతే 4 రోజుల క్రితం కూడా మాట్లాడుతూ ఎన్నికలకు తాను భయపడేది లేదు, ఎన్నికలకు వెళ్తాను, తాను ముక్కుసూటి మనిషిని అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాము. వితిన్ 1 మంత్లోనే ఆయనలో చేంజ్ చూడొచ్చు మనం. 3 రోజుల క్రితం ఆయన ఇచ్చినటువంటి లేఖకు ఇందుకు నిదర్శనంగా కూడా మనం చెప్పవచ్చు. ప్రజెంట్ స్పీకర్ చెప్పేటటువంటి నిర్ణయం ఎలా ఉండబోతుంది తీర్పు, తదుపరి ఇదే అంశం పైన మరోసారి స్పీకర్ తీర్పుకు సంబంధించి పాజిటివ్గా వస్తే బీఆర్ఎస్ పార్టీ స్పందించకపోవచ్చు. కానీ నెగిటివ్గా వస్తే మాత్రం మళ్ళా సుప్రీంకోర్టుకి దానం నాగేందర్ సంబంధించినటువంటి అంశం పైన కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. తదుపరి మిగతా 2 ఎమ్మెల్యేల పైన కూడా రేపు ఎల్లుండి విచారణ చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ముందుగా దానం నాగేందర్ సంబంధించిన అంశం మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం మాత్రం మనకు కనిపిస్తుంది. స్పందన, స్పీకర్ విచారణ పూర్తయ్యాక వెంటనే నిర్ణయం వచ్చే అవకాశం ఉందా, లేక సమయం పడుతుందా? ఒకవేళ దానం నాగేందర్ పై అనర్హత వేటు పడితే పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉంది? అంటే మీరు చెప్పినట్టు హైకోర్టుకు వెళ్ళే అవకాశం ఏమైనా? ముందుగా మనం చూస్తే మాత్రం ప్రజెంట్ అయితే విచారణ కొనసాగుతుంది. ఇవాళ క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత మరోసారి పిలిచే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. తీర్పు రావడానికి మాత్రం కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే స్పీకర్ ముందస్తుగా విచారణ చేపట్టినటువంటి 10 మంది ఎమ్మెల్యేలలో కడియం శ్రీహరి కావచ్చు, దానం నాగేందర్ కొంత ఆలస్యంగా రిప్లై ఇవ్వడం జరిగింది. వారికి మళ్ళీ నోటీసులు ఇచ్చి పిలిచినటువంటి దాఖలాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ముందుగా 5 ఎమ్మెల్యేలకు సంబంధించిన పిటిషన్ కొట్టివేశారు. తదుపరి 2కు సంబంధించిన ఎమ్మెల్యేల పిటిషన్ కొట్టివేశారు. తదుపరి ఈ కేసు విచారణ చేసిన తర్వాత స్పీకర్ మరో 2 వారాల గడువు అడిగే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన 2 వారాల క్రితం అటు సుప్రీంకోర్టులో ఏదైతే 4 వారాల గడువు కావాలని కోరుకుంటే ఏదైతే 2 వారాల గడువు ఇవ్వడం జరిగింది. కేసు పురోగతికి సంబంధించి పరిస్థితిని బట్టి మరో 2 వారాలు పొడిగించే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. మొత్తం మీద రానున్నటువంటి 2 వారాల్లో మాత్రం ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో క్లోజ్ చేయాల్సినటువంటి అవసరం మాత్రం స్పీకర్ మీద ఉంది. కాబట్టి స్పీకర్ తీర్పు త్వరలోనే ఉండబోతుందని మాత్రం మనం చెప్పొచ్చు. ఎలాంటి నిర్ణయం ఉండబోతుంది అనేది మాత్రం కొంత ఆసక్తి నెలకొంది. కడియం శ్రీహరి పైన, దాంతోపాటుగా దానం నాగేందర్ పైన ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.
రైట్, థ్యాంక్ యూ వంశీ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.